హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రీసెంట్గా కిరణ్ టీవీకి సంబంధించి అనేక వీడియోల్లో ఒక వ్యక్తి ఒక విషయాన్ని పదే పదే మనకి తెలియజేయాలని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలని చాలా కమెంట్స్లో ఆయన తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయట. అది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళితే ఆ సమస్య తీరుతుంది అని చాలా రోజుల నుంచి అనేక వీడియోస్కి మనకి ఆయన కష్టాన్ని, వాళ్ళ ఇబ్బందిని తెలియజేయడం కోసం కమెంట్స్ రూపంలో చాలా పెట్టడం జరిగింది. ఒక్కసారి మనకి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆయన పేరు వెంకట్. ఆయన ఒకసారి అడిగి ఆయన ఇష్యూ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అనేది కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీకు సంబంధించిన కమెంట్స్ అన్ని చూసాను, చాలా వీడియోస్లో మీరు పెడతా ఉన్నారు. ముఖ్యంగా అసలు ఏంటి అంటే మీ టైమ్ స్కేల్స్కి సంబంధించినటువంటి ఆ ఎంప్లాయీస్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? వెంకటేశ్వర యూనివర్సిటీలో మేము 300 మంది టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ ఉన్నాం సార్. వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో. ఓకే, అవును సార్. 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, అవును సార్. ఓకే అండి. మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో మాలాంటి టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ 100లో ఉంటారు సార్. ఓకే అండి. ఆంధ్ర యూనివర్సిటీలో కానీ, నాగార్జున యూనివర్సిటీలో కానీ అన్నింటిలో ఉంటారు సార్. ఓకే అండి. ఎన్ని వేల మంది ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది ఉంటారు సార్. 3000 మంది ఉన్నారు. ఓకే, అవును సార్. చెప్పండి. మేమందరం కూడా టైమ్ స్కేల్ చేరిన వెంటనే మాకు టైమ్ స్కేల్ రాదు సార్. ఓకేనండి. మేము దాదాపు 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, టెంపరరీ ఎంప్లాయీస్ గా, మేము తాత్కాలిక ఉద్యోగులుగా, డైలీ వేజెస్ గా పనిచేసిన తర్వాత ఓకే 10 సంవత్సరాల తర్వాత మాకు 2006లో 2007లో టైమ్ స్కేల్ ఇచ్చారు సార్. ఓకేనండి. ఓకే, అప్పుడు ఆ టైం తెలిసిన తర్వాత మాకు 2015లో టీడీపీ గవర్నమెంట్, 2019లో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 58 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసుని 60 చేసేస్తారు. ఓకేనండి. అప్పుడు మాకు ఇంప్లిమెంట్ చేశారు 60 సంవత్సరాలు. ఓకే. గత గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు 62 సంవత్సరాలు మన రిటైర్మెంట్ వయో పరిమితిని మాకు టెంపరరీ ఎంప్లాయీస్ కి, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ కి ఇంప్లిమెంట్ చేయలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? అవును సార్. 62 ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్ వరకే ఇచ్చారు సార్. ఓకేనండి. ఓకే. అప్పటికి రెగ్యులర్ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ మంది ఉంటారు సార్. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి చేశారు కానీ మీకు చేయలేదు, టైమ్ స్కేల్ కానీ టెంపరరీ వాళ్ళకి కానీ చేయలేదు. ఎవరికి రాష్ట్రంలో అత్యధికమైన సార్ ఉండేది. ఓకే, ఓకే. వాళ్ళ తక్కువ పర్సెంట్ ఉంటారు, మీరు ఎక్కువ పర్సెంట్ ఉంటారు. అవును సార్. ఎందుకంటే ప్రభుత్వ శాఖలలో నియామకాలు లేవు కాబట్టి ఓకే, మేము అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్లు, టైమ్ స్కేల్ వాళ్ళం ఉంటాం సార్. ఓకేనండి. ఓకే. దాంట్లో టైమ్ స్కేల్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి మాకు శాలరీస్ వస్తాయి సార్. మాకు అడిషనల్ గ్రాంట్స్ ఏం కాదు, మా గవర్నమెంటే మాకు జీతాలు ఇస్తాయి. ఓకే, అంతేగాని అడిషనల్ గా ఏం రావు. ఏం రావు సార్, ఎందుకంటే మాకు ఇచ్చే జీతమే మాకు వస్తుంది సార్. ఓకే. ఎంత ఉంటాయి సార్ హైయెస్ట్ శాలరీస్, ఎంత ఉంటాయి మీకు? మాకు హైయెస్ట్ శాలరీస్ 30 నుంచి 35 వరకు ఉంటుంది సార్. అంతే, అంతకు మించి ఎక్కువే ఉండదు. ఏం ఉండదు సార్, అడిషనల్ మాకు ఏమి ఉండదు. 35,000 వరకు ఉంటుంది మాకు అది అధిక జీతం. ఓకే. ఇప్పుడు 2 సంవత్సరాలు పెంచడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి సార్? 2 సంవత్సరాల వరకు మా ఒక జీవిత వయోపరిమితి పెంచిన వాళ్ళే కదా సార్. ఆఫ్టర్ మేము రిటైర్మెంట్ ఏం చేయాలా, ఎలా బతకాలనేది మాకు ఆలోచన ఏం ఉండదు సార్. ఓకేనండి. మేము ఈ 2 సంవత్సరాలు మా జీవిత కాలాన్ని మీరు పెంచిన వాళ్ళు అవుతారు ప్రభుత్వం వాళ్ళు. ఓకే. అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఉండవు కదా సార్. ఓకే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు కాబట్టి కొంచెం ఇస్తే కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ 2 సంవత్సరాలు అయినా సరే. అవును సార్. అంటే మీ పిల్లలు సెటిల్ అయ్యే వరకు కొంచెం. అవును సార్. పిల్లలు సెటిల్ అయినా మాకు కూడా ఆల్టర్నేటివ్ వేరే వ్యాపకాలు ఏమి ఉండవు కదా సార్. ఓకే. ఈ 2 సంవత్సరాలు మేము ఉద్యోగ పరమించడం వల్ల మా జీవిత కాల పరిమితి పెరుగుతుంది, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు తట్టుకుంటాము. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మేము ఏదో ఆల్టర్నేటివ్, ఏదో ఆటో కొనుక్కోవడము, వ్యాపారం చేసుకోవడము, ఓకే, ఓకే, మా జీవిత పరిమాణాలు పెంచుకుంటాం కదా సార్. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దగ్గర కానీ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దగ్గర కానీ ఏమైనా తీసుకెళ్లారా ఈ సమస్యని? గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా అసలు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లేదానికి ధైర్యం చేసి మాట్లాడే నాయకులు ఉండరు కదా సార్. అవునండి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ తర్వాత మేము చాలా సార్లు గవర్నమెంట్ చూసి తీసుకెళ్లాము, వైస్ ఛాన్సలర్ చూసి తీసుకెళ్లాము. వైస్ ఛాన్సలర్ ఏమంటారంటే, మేము విశ్వవిద్యాలయంలో ఇంటర్నల్ గా మేము చేయగలుగుతాం కానీ సర్వీస్ ఎక్స్టెండ్ చేయాలి గవర్నమెంట్ నుంచే రావాలా. అవును. ఆ గత గవర్నమెంట్ చేయని దానికి ఇప్పుడు మళ్ళా మేము కమిటీ ఏదో కాన్స్టిట్యూట్ చేసి ఉన్నాము గవర్నమెంట్ వాళ్ళు, దాని మీద తొందరగా నిర్ణయం తీసుకుంటారా అంటారు. ఓకేనండి. వాళ్ళు నిర్ణయం తీసుకునే లోపల ప్రతి నెల 10 మంది ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఓకే. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎలా బతకాలని వాళ్ళకంటే ముందు మేము చూస్తా ఉంటే వాళ్ళు పడే బాధలు, ఆ బాధలు మేము చూస్తే మాకు ముందుగానే భయం పుడుతుంటుంది. ఓకేనండి. ఇప్పుడు మేము గవర్నమెంట్ విశ్వవిద్యాలయంలో పనిచేయడం మా ద్వారా ఎంతో మంది మేధావులు సమాజానికి అందిస్తాం సార్. ఇప్పుడు మా యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నారు. ఓకేనండి.
రాజశేఖర రెడ్డి గారు మా యూనివర్సిటీ చదువుకున్నారు. ఓకే, అవునండి, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కాబట్టి. అవును అవును సార్. అటువంటి మహా మేధావులు సమాజంగా అందించిన విశ్వవిద్యాలయంలో మేము మా బాధ చూపుకోలేకుండా మేము నలిగిపోతున్నాం లోపల. ఓకే ఓకే. మీ టీవీలో బాగా అంటే మీకు ఇలా పెంచటం వల్ల గవర్నమెంట్ కి నష్టం ఏమైనా ఉందా? దాని గురించి ఏమన్నా తెలుసా మీకు? గవర్నమెంట్ కి నష్టం ఎలా ఉంటుంది సార్? మా వేకెన్సీస్ లో మళ్ళా పని ఒత్తిడి పెరుగుతుంది డిపార్ట్మెంట్లలో. అవును, మాకు ఇచ్చే జీతం మాకు ఇస్తారు. అడిషనల్ గా గవర్నమెంట్ కి నష్టం లేదు సార్. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత మా పని శాఖలో ఆ ఉన్న ఉద్యోగస్తుల మీద పని భారం పెరుగుతుంది కదా సార్. ఓకే ఓకే. అంటే కొత్త వాళ్ళకంటే యంగ్ జనరేషన్స్ కి వాళ్ళకి ఏమన్నా కొంచెం అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటదేమో అని కదా ఆలోచించి ఉండొచ్చు కదా. యంగ్ జనరేషన్ కి అవకాశం ఉంటే ఇప్పుడు అది కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చేస్తారు సార్. కాంట్రాక్ట్ బేసిక్ లేబర్ కాంట్రాక్ట్ అంటారు సార్. అంటే మిమ్మల్ని ఇంతమందిని పెంచుకోవడం వల్ల అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవటం అంటే ఆగిపోవడం అనేది కూడా జరుగుతుంది కదా, అది ఏమన్నా ఆలోచించారేమో? ఎంప్లాయ్మెంట్ ఆగిపోవడం అంటే రిక్రూట్మెంటే లేదు కదా సార్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది, రిక్రూట్మెంటే లేవు. ఓకే. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద పని భారం పెంచుకోవడం చెప్తే యూనివర్సిటీలో అయితే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పెట్టుకుని రిక్రూట్మెంట్ చేయడం లేదు సార్. ఇంకోటి కొత్తగా వచ్చిన వ్యక్తులు విశ్వవిద్యాలయంలో చాలా కాంపిటేటివ్ వర్క్లు ఉంటాయి, చాలా వాల్యుబుల్ వర్క్స్ ఉంటాయి సార్. ఓకే. అంటే నాకు తెలిసి మీరు ఇష్యూస్ ఏమన్నా ఉండుండొచ్చేమో, అందుకే ఏమన్నా ఏ ప్రభుత్వం అయినా ఆలోచించుంటుంది ఏమంటే. నాకు తెలిసి ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా 62 సంవత్సరాలు చేసి అంటే పాత వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఏమన్నా దీన్ని ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తే బెటర్ ఏమో, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. సో కొత్త వాళ్ళకి కూడా చేస్తే మళ్ళీ ఈవెన్ తర్వాత వచ్చే వాళ్ళకి కావచ్చు వీళ్ళకి కావచ్చు అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన అవ్వచ్చేమో. దాని గురించి ఏమైనా పెండింగ్ పడింది ఏమన్నా తెలుసా మీకు? దాని వాళ్ళకి ఇస్తామంటే మాకేమో ఇబ్బంది లేదు సార్. రిక్రూట్మెంట్ లేవు సార్, రిక్రూట్మెంట్సే ఇవ్వట్లేదు, లేవు ఉద్యోగాలు, రిక్రూట్మెంట్ లేవు కదా. దానికి కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు చూసినప్పుడు ఉన్న వాళ్ళని 2 సంవత్సరాలు ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకి అయితే బెనిఫిట్స్ ఉంటాయి సార్. అవునండి, మీకు బెనిఫిట్స్ ఉండవు. అవును. ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే గత గవర్నమెంట్ రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి డబ్బులంతా వాళ్ళకి ఒక్కరికి 34 లక్షల వరకు ఇస్తారు చేతికి. అవునండి అవునండి. మీకేం రావు. మాకైతే ఏం ఉండదు కదా బెనిఫిట్స్. మళ్ళీ మీరు ఏదో ఒక పని ఎదుర్కోవాల్సిందే, ఆ తర్వాత మీరు చేయాలన్నా మీ కుటుంబాన్ని నడుపుకోవాలన్నా. మేము విశ్వవిద్యాలయంలో పనిచేసి బయట ప్రైవేట్ సెక్టర్ లో పనిచేయలేం కదా సార్. అవునండి అవునండి. గౌరవప్రదంగా తక్కువ జీతమైనా గౌరవంగా ఫ్యాకల్టీగా పనిచేసిన వాళ్ళు ఇంత చదువు చెప్పి ఇంకో పనులకు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. మా పరిధిలో చాలా మంది అమెరికాలో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ మమ్మల్ని ఇప్పుడు గుర్తుంచుకొని మనం సహకరిస్తా ఉంటారు. అన్నా ఏం చేస్తున్నా పర్మనెంట్ అయిందని ఉద్యోగం నడుస్తా ఉంటారు. లేదా ఎక్కడ ఉన్నాం అంటే అన్నా ఏందన్నా ఇంకా మీరు ఏదన్నా ఏ గవర్నమెంట్ పడితే మిమ్మల్ని అంటారు. అది వెనకాల సమయం పదవి కింద ఉంటాం కాబట్టి వెనకాల సమయం మాకు న్యాయం చేయడానికి కోరుకుంటా ఉంటాం సార్. ఓకే అండి. అంటే దీన్ని మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఒక 2 నిమిషాల్లో. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ప్రచారం వచ్చినప్పుడు కూడా మాకు విశ్వవిద్యాలయాన్ని సిమ్స్ యూనివర్సిటీని దేవస్థానం కింద తీసుకెళ్తానన్నారు సార్. విశ్వవిద్యాలయాలు గవర్నమెంట్ కి ఆర్థిక భారం అయిపోతున్నాయి. తిరుపతిలో నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండవు సార్ విశ్వవిద్యాలయాలు. తిరుపతిలో 7 యూనివర్సిటీలు ఉన్నాయి సార్. అవునండి అవునండి. వెంకటేశ్వర యూనివర్సిటీ, స్విమ్స్ యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇన్ని యూనివర్సిటీలు ఉన్నప్పుడు ఈ యూనివర్సిటీలు గవర్నమెంట్ కి భారమైనప్పుడు టీటీడీ కింద తీసుకెళ్తానని చెప్పారు సార్. ఎన్నికల ప్రచారంలో తిరుపతిలోనూ చెప్పారు సార్. ఓకే అండి ఓకే. ఎప్పుడైతే యూనివర్సిటీకి ఆర్థిక భారం విశ్వవిద్యాలయాలని టీటీడీ కిందకి పోయినాయంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పారు సార్. ఓకే ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పడం వల్ల విశ్వవిద్యాలయంలో అన్ని యూనివర్సిటీల్లో మాలాంటి ఉద్యోగస్తులు వేలాది మంది ఉంటారు సార్. అవునండి. పవన్ కళ్యాణ్ గారి దీని మీద దృష్టి పెట్టినాడంటే మా జీవితాలు వెలుగు సాధించిన అవుతారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఆయన దృష్టికి తీసుకెళ్లాలని మీరు కోరుకుంటున్నారు ఎందుకంటే. అవును సార్. ఓకే, ఆయన వరకు వెళ్తే న్యాయం జరుగుతుందని. ఖచ్చితంగా జరుగుతుంది సార్. చాలా మంది అంటారు ఎంతసేపు మా పవన్ కళ్యాణ్ వస్తే న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అంటావు కదా నువ్వు. మీ పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాలు అవుతాను కదా, ఇప్పటికి ప్రతి నెల 10 మంది వెళ్ళిపోతా ఉంటారు. పవన్ కళ్యాణ్ కలవలేవా, పవన్ కళ్యాణ్ చెప్పలేవా అంటారు. నేను పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాస్తూనే ఉంటాను సార్. ప్రతి నెల లెటర్ రాస్తూనే ఉంటాను సార్. మంగళగిరి ఆఫీస్ కి పంపిస్తానే ఉంటారా? మంగళగిరి ఆఫీస్ పంపిస్తాను. పవన్ కళ్యాణ్ గారి స్పేస్ కూడా డిప్యూటీ సీఎం స్పేస్ కి పంపిస్తాను సార్. ఓకే ఓకే. ఆయన ఓఐటీ సార్ కిరణ్ దగ్గర పంపిస్తాను, కిరణ్ తేజ సార్ పంపిస్తాను సార్. కిరణ్ తేజ సార్ పవన్ కళ్యాణ్ బాగా క్లోజ్ గా ఉంటారు కదా. ఓకే ఓకే. సార్ బిజీగా ఉంటే ఒకవేళ కిరణ్ తేజ సార్ తీసుకెళ్లి చెప్తారు, ఎవరు కిరణ్ తేజ కూడా రాస్తాను సార్. ఓకేనండి ఓకే. వాళ్ళు దాని మీద ఏమీ స్పందన లేదు సార్. ఓకే, అవి ఆయన వరకు వెళ్ళాయా లేదా అనేది కూడా తెలియదు. ఒక్క లెటర్ సరే పవన్ కళ్యాణ్ గారికి చేరిందంటే ఆటోమేటిక్ గా చదివాడు సార్ మా లెటర్ ని. ఆ రోజు మా సమస్య పరిష్కారం అయిపోతుంది సార్.
లేదండి, డెఫినెట్గా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను చూస్తున్నాను, అంటే ఆల్మోస్ట్ మీరు 10 20 సంఖ్యల్లో మీరు కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు మీ బాధని, మీ కష్టాన్ని. చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతున్నారు, నేను చూస్తున్నాను దాని గురించి. అవును సార్, సో అవును సార్. డెఫినెట్గా అండి ఇది మనం తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు చేరాలని కోరుకుందాం. సాధ్య అసాధ్యాలు పరిశీలించి మీ సమస్య పరిష్కరించాలని కూడా కోరుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు ఉన్నాడు కాబట్టి ఒక అవుతుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేద్దాం అండి. థ్యాంక్ యూ అండి. అవును సార్. థ్యాంక్ యూ ఓకే, సార్. ఓకే, ఓకే సార్.